హరే కృష్ణ, అందరూ బాగున్నారండి. ఇప్పుడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయడం చూపిస్తాను. ఈ ఫ్రైడ్ రైస్ కోసం క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, మిర్చి ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. కరివేపాకు, ఆల్రెడీ వండి ఉంచుకున్న అన్నం ఉంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద మూత పెట్టుకుని కొద్దిగా నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాగాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రతో పాటుగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేగాక వెజిటబుల్స్ వేసేసుకోవాలి. వరుసగా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవటమే. ఇప్పుడు కూరగాయలకు సరిపడగా ఉప్పు వేసుకుని మూత పెట్టి ఉంచుకోవాలి. నా దగ్గర పచ్చి బఠానీలు ఉన్నాయండి, ఫ్రెష్గా బఠానీ కాయలు వెలిచినవి, ఇవి కూడా వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ కూరగాయలన్నీ మగ్గనిచ్చే వరకు ఇలా మూత పెట్టి ఉంచుకుంటే మొక్కలు మగ్గుతాయి. ఇప్పుడు ఒకసారి మూత వేసి చూద్దాం. ముక్క ఇలా కట్ చేస్తే కట్ అయిందండి. ఇలా సరిపోతుంది, మరీ మెత్తగా మగ్గిపోవక్కర్లేదు. ఈసారి ఇందులో అన్నం వేసేసుకుందాం. ఇలా అన్నం వేసాక అన్నంతో పాటుగా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వెజిటబుల్స్ అన్నీ కలిపి తినాలంటే ఫ్రైడ్ రైస్ మంచి ఆప్షన్ అండి. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. టేస్టీగా తింటే హ్యాపీగా కూడా ఉంటుంది కదండి. అంతే, చక్కగా జీడిపప్పు, జీలకర్ర, వెజిటబుల్స్, ఫుల్ మీల్ లెక్క. అంతేనండి, ఫ్రైడ్ రైస్ రెడీ. పొయ్యి కట్టేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. వావ్, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? అయితే చేసేసుకోండి వెంటనే.